హాయ్ అండి. సమ్మర్ హాలిడేస్లో ఊరికి వెళ్ళిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదా. ఇది నేను హైదరాబాద్ వచ్చే ముందు రోజు వీడియో అనమాట. ఈ వీడియో అయితే సూపర్గా ఉంటుంది. ఆ రోజు మార్నింగే మా ఆడపడుచు అయితే గారెల కోసం అయితే పిండి అయితే రుబ్బేశారండి. పొయ్యి అయితే బయట పెట్టేశారనమాట గ్యాస్. ఎందుకంటే కిచెన్లో సమ్మర్ కదా, బాగా వేడొచ్చేస్తుంది, ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అని చెప్పేసి బయట పెట్టేశారు. మా ఇంటికి బ్యాక్ సైడ్ కొద్దిగా ప్లేస్ ఉంటుందండి. అక్కడ కిచెన్ కూడా ఉంటుందన్నమాట, వేరే వంటిల్లు. అక్కడ కొబ్బరి చెట్లు అవి ఉంటాయి కదా, చల్లగా ఉంటుందని బయట అయితే పెట్టేసి వండారనమాట మా ఆడపడుచు. గారెల్లోకి అయితే నైట్ చేసిన చికెన్ కర్రీ కొద్దిగా ఉంది, ఇంకా చట్నీ కూడా చేసేసారనమాట. మ్యాక్సిమం చికెన్ కర్రీయే సరిపోయింది అందరికీ. గారెలు అయితే చాలా క్రిస్పీగా వచ్చాయండి. నేనైతే ఇక్కడ మార్నింగే ఆవిడ గారెలు వేస్తుంటే మందార పువ్వులని అయితే కోసేసి పక్కన పెట్టాను, ఎందుకంటే ఆయిల్ ప్రిపేర్ చేయడం కోసం. ఆ తర్వాత అయితే ఇక్కడ మామిడికాయ ముక్కలు మొన్న వీడియో పెట్టాను కదండి, మామిడికాయ పచ్చడి పెట్టానని చెప్పేసి. ఆ రోజు ఏంటంటే తొక్కు పచ్చడి పెట్టాము. ఇవైతే ముక్కలు విడిగా కట్ చేస్తారండి అత్తయ్య. తొక్కు పచ్చడి ఎక్కువైపోతుంది ఎందుకులే, ఇవైతే ఒరుగులు చేసుకుందామని చెప్పేసి, ఇవైతే ఎక్కువ రోజులు ఉంటాయని చెప్పేసి ఇలా కట్ చేసినవన్నీ నేను తీసుకెళ్ళి డాబా మీద ఎండలో అయితే ఆరబెట్టేశాను. ఇగోండి, మొన్న వడియాలు వీడియో కూడా పెట్టాను కదా, ఆ వడియాలు కూడా తీసుకెళ్ళి నేను ఎండలో పెట్టాను అనమాట. ఎక్కువ రోజులు ఎండలో పెడితే మనకి ఏంటంటే నిలవ ఎక్కువ రోజులు ఉంటుందండి, బూజవి రాకుండా. ఇంకా మామిడికాయ ఓట కూడా నేను ఎండలో పెట్టేశాను. నేను అన్నీ ఆరబెట్టేసిన తర్వాత కిందకు వచ్చాక టిఫిన్ అయితే చేసామన్నమాట. టిఫిన్ చేశాక కాసేపు అందరం కూర్చొని మాట్లాడుకున్నాక మా ఆడపడుచు అయితే ఇక్కడ ఫిష్ కర్రీ చేస్తున్నారండి. నేనైతే వీడియో తీస్తున్నాను. మ్యాక్సిమం ఆవిడే అన్ని పనులు చేసేస్తారనమాట. నేను కొద్దిగా హెల్ప్ అయితే చేశాను. నేను ఎక్కువ క్వాంటిటీలో అయితే వంట చేయలేనండి, నాకు అంత రాదనమాట. ఆవిడే చేశారు వంటలన్నీ. ఈ చేప పేరు వచ్చేసి శిలావతి అండి. శిలావతి అయితే పులుసుకే బాగుంటుందన్నమాట, ఎగిరి పెట్టుకోవడానికి బాగోదు. ఆవిడ మొత్తానికి అయితే వంట అయితే చేసేసారు. ఇదిగోండి, ఫైనల్గా అయితే ఇలా వచ్చిందనమాట చేపల కూర. ఆవిడ ఫిష్ కర్రీ చేసే లోపల నేను ఇక్కడ బట్టలు అయితే వాష్ చేస్తున్నాను అనమాట. వాషింగ్ మిషన్ ఉంది కానీ కొంచెం రిపేర్ వచ్చిందండి, వాటర్ అయితే పోవట్లేదు అనమాట. వాషింగ్ మిషన్లోకి వాటర్ వచ్చిన తర్వాత వాష్ అవ్వకుండా అలానే ఉండిపోతుంది. ఇంకా రిపేర్ చేయించినా కూడా పనిచేయదండి వాషింగ్ మిషన్, అందుకని చెప్పేసి ఇంకా చేత్తోనే వాష్ చేసుకుంటున్నాను. ఇక్కడ వీడియో తీసేది ఎవరంటే మా వారనమాట. ఇంకా బాగా ఏడిపిస్తున్నారు, బాగా ఉతుకో అని చెప్పేసి. వెనకాల చూసారా, భలే ఉంటుందన్నమాట మా ఇంటి దగ్గర బ్యాక్ సైడ్. ఇగో చూడండి, ఇది వాటర్ యాపిల్ చెట్టు అనమాట. అసలు చెట్టు నిండా కాయలేనండి. ఇక్కడ బ్లర్ అవుతుంది కానీ బాగా ఉంటాయండి. పక్కనైతే మందారం చెట్టు, కొబ్బరి చెట్లు ఉంటాయండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసే వీడియో అయితే ఏం తీయలేదండి. లంచ్ చేసేసాక కాసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ 4 o'clock కల్లా ఇలా బీచ్కి అయితే వచ్చామండి. ఇది చింతలమూరి బీచ్ అనమాట. మా పాపకి బీచ్ అంటే చాలా ఇష్టం అండి. చాలా బతుమలాడింది అనమాట, అమ్మ తీసుకెళ్ళమని. సర్లే అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడు వస్తామో కదా అని చెప్పేసి తీసుకెళ్ళామండి. బీచ్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఊర్లో జాతర అనమాట. ఆ జాతరకు కూడా అయితే పిల్లల్ని తీసుకెళ్ళాను. ఇది సత్తమ్మ తల్లి జాతర అనమాట, కత్తిమండ గ్రామంలో. ఇంకా చాలా సూపర్గా ఉంటుందండి. నా చిన్నప్పటి నుండి, అంటే నేను ఇంచుమించు మా పాప ఏజ్లో ఉన్నప్పటి నుంచి ఈ జాతరకి అయితే వెళ్తానమాట. చాలా బాగుంటుంది. అంటే మా గ్రామానికి పక్కన గ్రామం అనమాట ఇది. పిల్లలు ఎప్పుడు సిటీలోనే ఉంటారు కదా, అందుకని ఇంకా పల్లెటూరులో జరిగే విషయాలు, అక్కడ వాతావరణం అన్నీ అలవాటు చేయాలని చెప్పేసి ప్రతిదీ ఈసారి వెళ్ళినప్పుడైతే చూపించానండి. అంటే లాస్ట్ టైం కూడా వెళ్ళాం కానీ బాబు చిన్నగా ఉండడం వల్ల ఎక్కడికి తీసుకెళ్ళలేదు పిల్లల్ని, ఇంట్లోనే ఉండిపోయామన్నమాట. ఈసారి అయితే కనుక వాళ్ళ డాడీ మమ్మల్ని ఊర్లో దించేసి వచ్చారనమాట. మళ్ళీ తీసుకెళ్ళడానికి మాత్రమే వచ్చారు. ఇంకా మధ్యలో అంతా నేను పిల్లల్ని నేనే తిప్పానమాట. అసలు ఈసారి అయితే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ అండి.